మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే మేడం. నమస్తే మా. మేడం, మాకు ప్రతిసారి వచ్చేసి టారో కార్డ్స్ ప్రకారం 12 రాసుల వరకు ఎలా ఉండబోతుంది ఆ మంత్ అని చెప్పేసి మాకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నారు. బట్ ఈసారి కూడా సెప్టెంబర్ మంత్ టారో కార్డ్స్ ప్రకారం ఫస్ట్ అయితే ఆ మంత్ ఎలా ఉండబోతుందో చెప్పండి. తప్పకుండా అమ్మా. సో సెప్టెంబర్ 2025 అన్ని రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం టారో రైడింగ్ ద్వారా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఓవరాల్ గా సెప్టెంబర్ లో మనం చేయాల్సిన పరిహారాలు కానీ ఎట్లా ఉండబోతుంది అన్నది ఒక్కసారి చూసుకుందాం. ఓకే, చూసి ఓకే. ఓకే, సో సెప్టెంబర్లో ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే మనం అందరం కాస్త ఆరోగ్యం మీద ఒకటి ఫోకస్ ఎక్కువగా పెట్టుకోవాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ జాయింట్ వెంచర్స్ అవన్నీ బాగా వర్కౌట్ అవుతాయి సెప్టెంబర్లో అనమాట. అంటే కలిసి చేసుకుని ఏదైనా కానీ బిజినెస్ అవ్వచ్చు, నలుగురు కలిసి చేసే ఏ పనైనా చాలా చాలా సక్సెస్ఫుల్ గా ఉంటుంది సెప్టెంబర్ మంత్ లో. ఆరోగ్యపరంగా ఇప్పుడు నార్మల్ గా కూడా మాన్సూన్ సీజన్ అందరికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఒక్క విషయంలో కాస్త కేర్ఫుల్ గా ఉండడం ఒకటి. అయితే సెప్టెంబర్ లో అందరికి ఒక ఏంటంటే మీ ఇంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఎంతగా మర్యాద ఇవ్వగలిగితే, అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సినవి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చుకుంటూ వెళ్ళిపోండి అంతే. అయితే దీనికి రిలేటెడ్ గా మనం పితృపక్షాల గురించి కూడా మాట్లాడుకుందాం. కార్డ్స్ పరంగా కూడా మనకి అలాగే వచ్చింది. మీ ఇంట్లో ఉన్న పెద్దలందరూ ఏ రాశి వాళ్ళైనా కానీ మీ ఇంట్లో ఉన్న అమ్మమ్మలు, తాతలు, పేరెంట్స్ని ఓకే ఎలాగో పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ కాకుండా ఇంట్లో వేరే వేరే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వయసు అయిపోయిన వాళ్ళందరికీ మీ వంతుగా మీరు ఏమేమి చేయగలుగుతారో అవన్నీ చేసేయండి. ఓకే, ఇది నెంబర్ 1. రెండోది పితృపక్షాలు మనకి మొదలవుతున్నాయి. సెప్టెంబర్ గ్రహణం అయిపోగానే మొదలవుతుంది కదా. సో గ్రహణం అయిపోగానే పితృపక్షాలు 15 రోజులు ఉంటాయి. ఈ పితృపక్షాలలో మనం ఏం చేద్దాము, అందరు ప్రతి ఒక్కరు అనమాట, ఇది ఒక రెమెడీ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో చాలా మంది ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. ఏమేమి ఇగ్నోర్ చేస్తాం మనము, ఎవరైనా మన ఇంట్లో గతించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్దలు, మన యాన్సిస్టర్స్, ఓకే, తాత ముత్తాతలు చనిపోయిన వాళ్ళు ఉంటారు. చాలా మంది మనము వాళ్ళు ఏ రోజు చనిపోయారో మనకు గుర్తుండదు, లేకపోతే మర్చిపోతూ ఉంటాం. రకరకాల పనులలో పడిపోయి తిది వారాలు మర్చిపోతాము. కొంతమంది డేట్ ప్రకారం చేసేస్తూ ఉంటారు, డేట్ ఒకటే గుర్తుపెట్టుకుంటారు. సో ఈ డేట్ గుర్తుపెట్టుకునే ప్రాసెస్లో మనం తిథుల ప్రకారంగా మనం మామూలుగా మన సాంప్రదాయం లేదంటే ఏంటంటే ఏ తిథిలో పోయారో ఆ మనుషులు వాళ్ళకి ఆ తిథిలోనే వాళ్ళకి తర్పణాలు ఇవన్నీ వదలడం ఇవన్నీ చేయాలి. చాలా మంది ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే మేము అన్ని కలిపి ఒకటేసారి పెట్టేసాం, మేము ఇంకా పెట్టకపోయినా పర్వాలేదు. కానీ మన పెద్దలు ఎవరైతే ఉన్నారో, మన యాన్సిస్టర్స్, పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు మనల్ని వాచ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు నన్ను ఎంత గుర్తు చేసుకుంటున్నారు, వాళ్ళు నేను లేకపోయినా నాకు ఎలాంటి కార్యక్రమాలు జరిపిస్తున్నారని వాళ్ళు ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతారనమాట. కాబట్టి చాలా మంది జాతకాల్లో పితృదోషాలు అవి ఇవి ఉంటూ ఉంటాయి కదా. ఒకవేళ అట్లాంటి దోషాలు ఎవరికైనా ఉంటే గనక ఆ దోష నివారణకి గాను, లేదు మీ ఇంట్లో ఏదైనా రకరకాల ప్రాబ్లమ్స్, మాటికి ఒకసారి ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక బ్లాకేజెస్ ఉంటున్నాయి, ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా జరగట్లేదు అనుకున్నప్పుడు ఈ సెప్టెంబర్లో ఇప్పుడు మనకు వచ్చే పితృపక్షాలు పౌర్ణమి వెళ్ళిపోగానే 8వ తారీఖు నుంచి 15 రోజుల వరకు ఉండే పితృపక్షాలు ప్రతిరోజు మీ పెద్దల్ని తలుచుకొని వారి పేరు మీద ఏదో ఒక మంచి కార్యక్రమం చేసుకోవడము. చాలా మంది దీక్షలో ఉంటారనమాట. నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ లైఫ్లో, అన్ని రకాలుగా అన్ని సైడ్స్ బ్లాకేజెస్ ఉన్నాయి. అంటే మనకి ఇట్లా ఒక పద్మవ్యూహంలో ఉన్న ఫీలింగ్ వస్తుంటుంది. అట్లా ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ పితృపక్షాల్లో 15 రోజులు ఒక దీక్ష అంటే మామూలుగా మీ అమ్మవారి దీక్షలు అవన్నీ ఎట్లా చేస్తారు, అన్ని మాంసాహారం మానేసి, నవరాత్రులు మాంసాహారం మానేసి, నాన్ వెజ్ ఇదంతా తినకుండా, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ పక్కన బ్రహ్మచర్యం పాటిస్తూ ప్రతినిత్యం మీ పెద్దల్ని తలుచుకుంటూ వాళ్ళ పేరు మీద ఆ 15 రోజులు మీరు చేసుకోగలిగితే ఏదో ఒక రకంగా వాళ్ళకి దీపం పెట్టి వాళ్ళ పేరు మీద ఎవరికో ఒకరికి దానాలు అవి చేసుకోవడం, బ్రాహ్మణులకు మీకు వీలైతే ప్రతిరోజు ఆ 15 రోజులు ఎవరో ఒక బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి దానాలు అవి చేయడము, లేదు అంటే అమావాస్య రోజు చేయడం ఒకటి, లేదు అంటే మీ పెద్దలు ఎవరైతే మీ ఇంట్లో ఉన్నారో మీ తాతగారు, అమ్మమ్మ, నాయనమ్మ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు ఏ రోజు ఏ తిథిలో అయితే పోయారో, ఫర్ ఎగ్జాంపుల్ ఏకాదశి రోజు ఏదో ఒక నెలలో ఒక ఏకాదశి రోజు మీ నాయనమ్మ గారు ఎవరో పోయారో, ఈ 15 రోజుల్లో వచ్చే ఏకాదశి రోజు ఆ రోజు వాళ్ళ పేరు మీద
వాళ్ళకి తర్పణాలు అవి వదలడం, బియ్యం ఇవ్వడం అట్లా చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు కాశీకి కానీ గయా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ కూడా పితృతర్పణాలు అవి వదిలేయచ్చు. ఇది కాకుండా మనకు అన్ని రకాలుగా మనకి ఏ ప్రాబ్లం లేదు, అన్ని రకాలుగా అన్నీ ఉన్నాయి, కానీ స్టిల్ మన ఫ్యామిలీ ఏదైతే ఉందో, ఓకే, మన పరంపర ఏదైతే ఉందో, మన వంశాభివృద్ధి జరగాలి అనుకున్న వాళ్ళందరూ ఈ 15 రోజులు ప్రతిరోజు రావి చెట్టు దగ్గర వెళ్ళి దీపం పెట్టడము, అక్కడ రావి చెట్టు చుట్టూరు ప్రదక్షిణాలు చేసుకోవడము, అక్కడ ఎవరైనా వీలుంటే అక్కడ ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి దాన ధర్మాలు చేయడం. ఇవన్నిటికంటే కొన్ని పురాణాలు ఏం చెప్పారంటే రావి చెట్టు ఒకటి, పనస చెట్టు ఒకటి, ఈ రెండిటికి పూజ చేస్తే మనకి ఎటువంటి పితృదోషాలు ఉన్నా పోతాయి అని చెప్తారన్నమాట. ఈ పక్షాల్లో ప్రతిరోజు పితృదోషం మన జాతకం చూపించుకున్నప్పుడు పితృదోషం చూపిస్తూ ఉంటుంది ఒకరికి ఎవరికైనా, వాళ్ళు మాత్రం రావి చెట్టు పూజ రెగ్యులర్ గా, పనస చెట్టు పూజ రెగ్యులర్ గా చేసుకోవడం ఇది చాలా చాలా ఉత్తమం. పనస చెట్టు దగ్గర కూర్చొని మీ పితృదేవతలు తలుచుకుంటే వాళ్ళు వింటారని చెప్తారు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు మీ ఇంట్లో ఒకవేళ పనస చెట్టు ఉన్నా, ఒకవేళ లేకపోయినా ఎక్కడో ఒక దగ్గర పనస చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి కాస్త నీళ్ళు అవి పోసి మీ పెద్దలు తలుచుకొని దండం పెట్టుకొని మీకున్న కష్టాలన్నీ అక్కడ చెప్పుకుంటే మనస్ఫూర్తిగా వాళ్ళు మిమ్మల్ని దీవించాలని, వాళ్ళు ఎక్కడున్నా మిమ్మల్ని చల్లగా కాపాడాలని దండం పెట్టుకొని వచ్చేయండి. రావి చెట్టు దగ్గర చేయొచ్చు, పనస చెట్టు దగ్గర కూడా చేయొచ్చు. అలా చేసినప్పుడు మెల్లిమెల్లిగా మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతూ ఉంటాయి. వాళ్ళ ఆశీర్వాదం ఉంటే వాళ్ళ ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం రెండు ఈక్వలే అన్నమాట. పూజలు చేసినా చేయకపోయినా అంటారు ఇలా మన పెద్దలకు మాత్రం ఖచ్చితంగా పితృదేవతలు అంటారు కదా, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ కార్యక్రమాలు చేయాలి. ఒకవేళ మీరు మర్చిపోయారు, డేట్స్ అవి గుర్తులేవు అనుకుంటే గనక పెద్దల అమావాస్య రోజు వాళ్ళ పేరున అన్ని తర్పణాలు అవి వదిలి దాన ధర్మాలు అవి చేస్తే సరిపోతుంది. ఇది సెప్టెంబర్లో అందరూ అన్ని రాసుల వాళ్ళు చేయాల్సిన చిన్న రెమెడీ. ఓకే మ్యామ్, ఆ సెప్టెంబర్ మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది? సో ఆ మంత్ మొత్తంలో మనం ఎటువంటి పరిహారం చేసుకుంటే మనకు బాగుంటుంది అని దాని గురించి అయితే చెప్పారు. ఇప్పుడు ద్వాదశ రాశులు మనం చూసుకున్నట్లయితే మొదటగా మేషరాశి వారికి టారో కార్డ్స్ ప్రకారం వీరికి ఈ మంత్ ఎలా ఉండబోతుంది అండ్ ఎటువంటి పరిహారం చేసుకుంటే బెటర్? తప్పకుండా అమ్మా, సెప్టెంబర్ 2025 మేషరాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుందో ఒక్కసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. ఓకే మ్యామ్. ఓకే, మేషరాశి వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే చాలా సెప్టెంబర్ మంత్ చాలా చాలా బాగుంది అనమాట. ఓకే, అంటే మీరు ఏ పని మొదలు పెట్టినా చక్కగా ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోతూ ఉంటుంది. ఓకే, అండ్ దాంతోపాటు వ్యవసాయ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది ఈసారి. అంటే మీరు ఏదైనా కొత్తగా ఏదైనా కొత్త రకమైన వ్యవసాయం స్టార్ట్ చేయాలనుకున్నా, కొత్తగా ఏదైనా పంటల గురించి ఆలోచించాలనుకున్నా, వెరైటీగా ఏదైనా చేద్దామని ఈ పంట కాకుండా వేరేది ఏదైనా డిస్కషన్స్ ఉంటాయి కదా, మామూలుగా ఆలోచన ఒకసారి పెట్టుకుంటే గనక వ్యాపారస్తులు కానీ వ్యవసాయం ఈ ఇద్దరికి చాలా మంచి మంత్ సెప్టెంబర్ మంత్ అన్నమాట. బాగా లాభాలు కూడా బాగా వస్తాయి. కానీ ఒకటి ఏంటంటే ఎమోషనల్ హెల్త్ ఏదైతే ఉంటుందో, మానసికంగా మీరు ఎక్కువ అంటే మీ ఆలోచనలు కానీ మీ కోపాలని మీ భయాలను అన్నిటినీ సప్రెషన్ అంటాం అన్నట్టు మీ మనసులోనే ఉంచేసుకుంటూ ఉంటారు. అట్లా ఉంచుకోవడం వల్ల ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ రాదు. ఓకే, అన్ని రకాలుగా బాగుంది, కానీ ఒక ఎమోషనల్ హెల్త్ చూసుకుంటే, ఎమోషనల్ హెల్త్ అంటాము, మానసికంగా ఏదో దేని గురించి ఎక్కువ బాధపడిపోతూ ఉన్నారు. కాబట్టి ఆ బాధ నుంచి కూడా మీరు బయటపడాలి అంటే ఎవరికో ఒకరికి మీ మనసులో ఉన్న మాటని చెప్పుకోవడము, మీ మనసులో ఉన్న బాధ ఏదైతే ఉందో అది చెప్పుకోవడము, లేదా ఏదైనా సొల్యూషన్ కావాలి అనుకుంటే ఏదన్నా అవ్వచ్చు, మీరు మీ క్లోజ్ ఫ్రెండ్స్ తోటి కానీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ డిస్కస్ చేయండి. లేదు అంటే కొంతమందికి డిప్రెషన్స్ ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎవరైనా డాక్టర్స్ హెల్ప్ కూడా తీసుకోండి. బట్ అదర్వైజ్ ఓవరాల్గా చూసుకుంటే సెప్టెంబరు చాలా పాజిటివ్ మంత్గా ఉంది. ఓన్లీ మీ ఈ యొక్క
ఎమోషనల్ హెల్త్ గురించి ఒక వార్నింగ్ ఇస్తుంది. నార్మల్ అదర్వైజ్ వేరే రకంగా ఓవరాల్ హెల్త్ పరంగా చూసుకుంటే గనక అన్నీ బాగానే ఉన్నాయి, ఎమోషనల్ హెల్త్ తప్పించి. ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే మీకు మజిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ లో అంటే వాతం చేయడము, మీకు పడని ఆహారం తినకపోవడం. అంటే మీకు తెలుస్తుంది కదా, ఈ ఆహారం తింటే నాకు వాతం చేస్తుంది, పెరుగు తింటే వాతం చేస్తుంది, లేకపోతే ఇంకొకటి రకరకాల మీకు ఏ ఫుడ్ అయితే పడదో దాన్ని కాస్త అవాయిడ్ చేసేయండి. మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది కదా. సో ఆ ఫుడ్ని మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సో సెప్టెంబర్ మంత్లో మీరు చేయాల్సినది ఏంటంటే మీ ఫేవరబుల్ కలర్ వైట్ కలర్. ఈసారి మేషరాశి వాళ్ళకి ప్యూర్ వైట్ అనమాట. అయితే మీరు ఏం చేస్తారు, ప్యూర్ వైట్ ఫేవరబుల్ కలర్ వచ్చినప్పుడు మీరు దైవారాధన ఏదైనా చేసినప్పుడు, అండ్ ఈసారి మీరు ఈ నెల అంతా మీరు చేయాల్సిన దైవారాధన లక్ష్మీ అమ్మవారికి ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. ఈసారి చాలా బాగుంటుంది అనమాట. అండ్ శుక్రవారాలు అమ్మవారికి తెల్లటి పూలతోటి, జాజి పూలు కానీ ఏదైనా తెల్ల చామంతులు అట్లాంటి వాటితోటి ప్రతి శుక్రవారం అష్టోత్తరం చేస్తూ చేయండి. రెగ్యులర్గా రోజు మాత్రం లక్ష్మీ అష్టోత్తరం చేసుకుంటూ దాని తర్వాత అమ్మవారికి ఏదో ఒక ప్రసాదం వైట్ కలర్లో లైక్ పట్టిక బెల్లం కానీ పరవన్నం కానీ అట్లాంటిది పెట్టి శుక్రవారాలు ఎస్పెషల్ ఏ రోజు మిస్ అయినా శుక్రవారాలు మాత్రం ప్రసాదం ఖచ్చితంగా పెట్టి అష్టోత్తరం చదివి ఆ ప్రసాదాన్ని తీసుకుని వెళ్తే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓవరాల్గా అయితే చాలా బాగుంది. మీకు ఒక్క ఎమోషనల్ హెల్త్ గురించి చెప్పాను కాబట్టి చాలా మందికి ఏదైనా ఎమోషనల్ హెల్త్ ఇష్యూ ఉంటే దాంతో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. బట్ అదర్వైజ్ ఓవరాల్గా అయితే అన్ని రకాలుగా బాగుంది మేషరాశి వాళ్ళకి. మ్యామ్ నెక్స్ట్ మంత్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్కి, సో ఆ మంత్ స్టూడెంట్స్కి ఎలా ఉండబోతుంది అంటారు? స్టూడెంట్స్గా తప్పకుండా చూద్దాం స్టూడెంట్స్కి ఎట్లా ఉండబోతుంది అన్నది. స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంది. అట్లా అన్ని ఇట్లా బాగుంది అన్న చదవకుండా ఉండొద్దు, చక్కగా చదువుకోండి. ఫోకస్ ఏంటంటే ఇక్కడ ప్రతిదీ మామూలుగా కూడా మనం జాతకాలు చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఏంటంటే జాతకాలకి పిల్లల బిహేవియర్కి ఏం ఎక్కడ పొంతన లేకుండా అయిపోయింది. ఎందుకంటే రకరకాల డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఎట్లాంటి స్టూడెంట్ అయినా అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి గ్రాడ్యుయేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, పిహెచ్డీలు చేసే వాళ్ళ వరకు అన్ని రకాలుగా బాగుంది ఎడ్యుకేషన్ పరంగా. ఏదైనా ఎగ్జామ్స్ రాయాలన్నా కాంపిటేటివ్గా చిన్న చిన్న ఎగ్జామ్స్ అవి రాస్తూ ఉంటారు కదా, ఎగ్జామ్స్ అన్ని చక్కగా రాసుకోండి, అన్నిట్లో మంచి రిజల్ట్ వస్తుంది. కానీ మీ 100% ఎఫర్ట్ వేయాలి. ఎఫర్ట్ వేయకుండా జాతకం బాగుంది కదా అని కూర్చుంటే అక్కడ ఏం రిజల్ట్ రాదు. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా, అంటే మనకు అదృష్టం బాగున్నప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా. సో మనకి అన్ని స్టార్స్ ఫేవరబుల్గా ఉన్నప్పుడు మనం మ్యాక్సిమం గ్రాప్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో స్టూడెంట్స్కి బాగుంది, వ్యాపారస్తులకు బాగుంది, వ్యవసాయం చేసే వాళ్ళకి బాగుంది, అన్ని రకాలుగా బ్యూటిఫుల్గా ఉంది. కాబట్టి మ్యాక్సిమైజ్ చేసుకోవడం, లక్ష్మీ కటాక్షం కూడా ఉండాలి. కాబట్టి లక్ష్మీ అమ్మవారు పూజ చేస్తూ కాస్త జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మేషరాశి వాళ్ళకి. ఓకే మ్యామ్, మేషరాశి వారికి వచ్చేసి సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది, వారికి ఆ మంత్ లో వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తాయి అనే దాని గురించి అయితే చెప్పారు. నమస్కారం. నమస్తే మా.